విశ్వక్ గారు సార్ సార్ టీజర్ బాగుంది. టీజర్లో స్క్విడ్ గేమ్స్ కానీ లేకపోతే నాని గారి హిట్ 3లో సెకండ్ హాఫ్లో ఒక కల్ట్ వస్తుంది. అవును, ఇలాగే ఒక ఫారెస్ట్లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటి వస్తుంది. అవును, స్క్విడ్ గేమ్స్లో కూడా ఇలాగే ఉంటుంది. అవును. ఏంటి రిఫరెన్స్ లేకపోతే డెఫినెట్లీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక సినిమా నుండి నేను రాయడం స్టార్ట్ చేశాను. ఈ కథ నేను సొంతంగా రాసుకుంది 4.5 years నుండి రాసుకుంటున్నా. అంగమాల్ డైరీస్ రీమేక్ చేసి ఫలక్నమ్మ తీసా. అండ్ వెన్ ఇట్ ఈస్ దమ్కి వచ్చేసి ప్రసన్న కుమార్ దగ్గర కథ తీసుకొని నన్ను ఆ పరంగా మార్చుకొని చేసింది. కల్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ రోడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఇనీషియల్ 4 years బ్యాక్ నుండి ఒక ఐడియాలాగా ఫామ్ అవుతుండే. నేను ఎప్పుడు ఫోర్స్ఫుల్గా డైరెక్షన్ చేయలేదు. కథ ఒకటి ఫినిష్ అయ్యి ఫుల్ స్టాప్ పడ్డప్పుడే సినిమా తీద్దాం అనుకున్నా. సో ఈ సినిమాకి సడన్గా ఒక లాస్ట్ ఇయర్ ఒక టైంలో ఫుల్ స్టాప్ పడ్డప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, అదే క్వశ్చన్ కదా మీది, ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, కాకపోతే దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో మళ్ళీ సేమ్ తరుణ్ చెప్పినట్టు క్యాసెట్ నాకే క్లియర్ ఉండే కొంచెం దిమాక్లో. సో అది వెంటనే నేనే తీద్దామని డిసైడ్ అయిన ఉండే సార్. అంటే జనరల్గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే ఆరేసుకున్నా కదా, అందుకే వేసేసుకున్నారు. నేనే ముందు వేసేసుకున్నా సార్. ఆరని వేసుకున్నా. అంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అనమాట సార్. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు ఇంకా.